అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలక్షన్లు, మద్యం సాధారణంగా దేశంలో ప్రజలందరూ ప్రత్యక్షంగా ప్రజాస్వామ్యయుతంగా కుల, మత, ప్రాంత, వర్గ, పేద, ధనిక అనే తేడా లేకుండా ఓటింగ్లో పాల్గొంటారు. అయితే ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునేవి వార్డు మెంబర్ అంటే సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ. ఈ ఎన్నికలు ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. నెక్స్ట్ ప్రజలు అంటే మనలాంటి సాధారణ ప్రజలు ఎన్నుకున్న అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు వాళ్ళు మళ్ళీ అభ్యర్థులను ఎన్నుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్సీస్. ఈ ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ, ఇలా 2-3 రకాలు ఉంటాయి. దాంట్లో మనం ఇవాళ చెప్పుకోబోయేది ఏంటంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ. అయితే సాధారణ ఎన్నికలప్పుడు మద్యం షాపులను బంద్ చేయడం అంటే ఓకే, అందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వర్గాల వారు ఉంటారు. కాబట్టి వాళ్ళని మభ్యపెట్టి ఏదో విధంగా ఓట్లు తమ వైపు వేయించుకుంటారు అనే ఉద్దేశంతో మద్యం షాపులు బంద్ పెట్టారు అనుకుందాం. మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ వీళ్ళు చదువుకున్న వాళ్ళే కదా. అయితే ఈ ఎన్నికలకు కూడా మద్యం షాపులను బంద్ పెట్టడం అంటే ఇది ఆలోచించాలి. మళ్ళీ అదేవిధంగా ఈ ఎన్నికల్లో అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఇవాళ టీచర్స్ ఎమ్మెల్సీ వరంగల్, నల్గొండ, కరీంనగర్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఇటు సైడ్ జరుగుతున్నాయి. అంటే మొత్తం ఒక 7 జిల్లాలు టీచర్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీస్. ఈ 7 జిల్లాలలో మద్యం షాపులు 25వ తారీఖు నుంచి బంద్ చేశారు. ఇవాళ సాయంత్రం 5 తర్వాత ఓపెన్ చేస్తారు మళ్ళీ. అంటే ఈ ఎన్నికల్లో మద్యం షాపులు బంద్ చేయడం ఒక విషయం అయితే, ఇంత చదువుకున్న వారు ఓటేసే ఈ ఎన్నికల్లో కూడా కులాలను ప్రముఖంగా చర్చిస్తున్నారు. ఆ అభ్యర్థిది ఆ కులం, ఈ అభ్యర్థిది ఈ కులం, ఇదే అంటున్నారు. కానీ ఆ అభ్యర్థి చేసిన మంచి ఏంటి, చెడు ఏంటి, ఈ అభ్యర్థి చేసిన మంచి ఏంటి, చెడు ఏంటి, ఏ కులం అభ్యర్థి అయినా పర్వాలే, మంచి చేసే వ్యక్తిని ఎన్నుకుంటే అందరూ స్వాగతిస్తారు. పలానా అగ్రవర్ణాల అయితే ఓకే, పలానా బహుజన జాతి అయితే వద్దు అని ఇట్లా ఎవరు అన్నారు. మంచి చేసే వ్యక్తి ఏ కులంలో ఉన్నా ఎన్నుకుంటారు. అసలు ఒక విషయానికి వస్తే భారతదేశంలో ఈ కుల వ్యవస్థ ఎక్కడదండి? పురాతన కాలంలో వస్తు మార్పిడి విధానం ఉండే. వస్తు మార్పిడి విధానం ఉన్నప్పుడు నా దగ్గర ఒక వస్తువు ఉంది, నీకు ఇస్తా, అప్పుడు నీ దగ్గర ఉన్న వస్తువు నాకు ఇవ్వాలి. అంటే ఒక వస్తువుకు బదులు ఇంకొక వస్తువు. అలా వస్తువు తయారు చేసే విధానంలో పనిని బట్టి విభజన, అంటే పనిని బట్టి ఆ వ్యక్తి ఆ పని చేస్తుండే కాబట్టి అతనిది ఆ వర్గం లేదా ఆ కులం అట్లా వచ్చింది. కానీ పుట్టుకతోటి ఎవరు కులంతో పుట్టలే స్టార్టింగ్లో. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక రెడ్డి అబ్బాయి రెడ్డి ఇంట్లో పుడితే రెడ్డి కులంతో పుడుతుంది, ఒక బీసీ అబ్బాయి బీసీ వాళ్ళ ఇంట్లో పుడితే బీసీ కులంతో పుడుతుంది. కానీ మానవుడు స్టార్టింగ్లో ఏ కులం లేదు. చెట్ల మీద నివసించిన మానవుడు చంద్రమండలానికి వెళ్ళాడు, సుదూర గురుగ్రహానికి కూడా వెళ్తున్నాడు. అయినా సరే ఈ కుల వ్యవస్థ మాత్రం అక్కడికి కూడా తీసుకెళ్తుండు, గురుగ్రహానికి కూడా పోతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. వృత్తిని బట్టి కులం వచ్చింది. మరి ఈరోజు ఆ వృత్తులు అంతరించిపోతున్నాయి. మరి అలాంటప్పుడు ఈ కులాలు ఎందుకు? మళ్ళా ఈ కుల ప్రాతిపదికన అనే విధానాన్ని తీసేసి పేద, ధనిక
ఈ 2 సూచికలను ఆధారంగా చేసుకొని ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం ఇవ్వాలి. రైతులను, అసంఘటిత కార్మికులను ఆదుకోవాలి.